నమస్తే వెల్కమ్ టు మన న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం పోచమ్మ ఆలయంలో పూజలు చేసి యాత్ర మొదలుపెట్టిన బండి పన్ను ఎగవేత కేసును ముగిసిన మొదటి రోజు విచారణ మల్లారెడ్డి కొడుకు అల్లుడు సహా 12 మందిని విచారించిన ఐటీ వచ్చే ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలన్న రాజగోపాల్ కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయన్న మాజీ ఎమ్మెల్యే కుకునూరుపల్లి ఎంఆర్ఓ కరీంనగర్ నుంచి నిర్మల్కు చేరుకున్న బండి సంజయ్కి ఎంపీ అరవింద్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సారంగపూర్ మండలం ఆడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు.
రైట్ సత్యనారాయణ గారు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాక్చువల్లీ ఈ రోజు నుంచే ప్రారంభం కావాల్సి ఉండే, మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించాల్సిందే. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక పోలీసులు, స్థానిక ఎస్పీ ఎవరుతున్నారో ఈ బైంసా అనేటువంటిది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ అడ్డుకోవడంలో నిన్న మనకు అందరికి తెలిసిందే, బండి సంజయ్ ని హౌస్ అరెస్ట్ చేశారు, ఇంటి దగ్గర గృహ నిబంధన ఉంచారు. అయితే బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది. కొన్ని షరతులు అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల లోపు సభను పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పింది. అలాగే బైంసా పట్టణంలో కాకుండా బైంసాకి 3 కిలోమీటర్ల దూరంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సింది చెప్పింది. అదేవిధంగా 500 మందితో ప్రజా సంగ్రామ యాత్ర, తర్వాత 3000 మందితో బహిరంగ సభ నిర్వహించుకోవాల్సింది స్పష్టం చేసింది. అయితే బహిరంగ సభలో అంటే ఎక్కడైతే అంటే ఇతర మతాల్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు కానీ, తర్వాత ప్రసంగంలో ఇతర మతాలు కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయవద్దని చెప్పేసి కొన్ని షరతులు అయితే పెట్టింది. తర్వాత పూర్తిగా రాజకీయ పరంగా ఉండాలి కానీ ఇతర ఏ విషయాలు కూడా ఆ ప్రసంగంలో ప్రస్తావించకూడదన్నటువంటి కొన్ని షరతుల మధ్య ఈ రోజు మనకు హైకోర్టు నుంచి బీజేపీ పార్టీకి క్లియరెన్స్ వచ్చింది. అయితే దీంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నారు. అంటే ఏదైనా ఆ ప్రభుత్వం బీజేపీ ఎదుగుదలను ఆపలేదని చెప్పేసి బీజేపీ నాయకులు లోకల్ గా అంటున్నారు. అయితే ఇవాళ ఆదిలాబాద్ బీజేపీ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి కూడా సాయంత్రమే అడలి పోచమ్మ దేవస్థానానికి బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ అంటే తన షెడ్యూల్లో ఏదైతే ముందుగా తను ప్రతి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాతనే ఆ ప్రజా సంగ్రామ యాత్ర చేయడం అనేటటువంటిది బండి సంజయ్కి సెంటిమెంట్ గా ఉంది. సో అలాగే దానికి అనుగుణంగానే ఈ యొక్క నిర్మల్ జిల్లాలోని అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలోని చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి, సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో వెలిచినటువంటి ఒక మహాపోచమ్మ దేవస్థానానికి ఈ సాయంత్రమే చేరుకున్నారు. సాయంత్రం చేరుకున్న తర్వాత అక్కడ స్థానిక బీజేపీ నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. సాయంత్రం రాత్రి వరకు కూడా అడెల్లి పోచమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమాలు ముగించుకొని ఇక అక్కడి నుంచే తన ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతున్నట్టుగా బండి సంజయ్ అయితే స్పష్టం చేశారు. అయితే రేపు అనుకున్న విధంగానే రేపు అక్కడ బైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ కూడా పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఉదయం 12 లోపే అంటే 11 గంటల వరకల్లా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. తర్వాత తన షెడ్యూల్లో ఏదైతే ప్రకటించిన విధంగా 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 7వ తారీఖు వరకు ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగానే ఆ షెడ్యూల్ చెప్పిన ప్రకారంగానే అతని యొక్క ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. అయితే అక్కడ నుంచి బైంసాలో ప్రారంభమైన యాత్రి అక్కడి నుంచి గుండెగాం, ఆ తర్వాత అక్కడి నుంచి వరుసగా 3 అంటే ముధోల్, ఖానాపూర్, తర్వాత నిర్మల్ ఈ 3 నియోజకవర్గాలని కవర్ చేస్తూ ఆ నియోజకవర్గాల్లోని గ్రామాలను చుడుతూ ఆ గ్రామం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలు కాలేజీలపై ఐటీ రైడ్స్ కేసులో మొదటి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ 12 మందిని ఐటీ శాఖ అధికారులు విచారించారు. మంత్రి మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి సహా 12 మంది ఐటీ అధికారులు ముందు హాజరయ్యారు. ఐటీ విచారణకు హాజరైన వారిలో ఎంఎల్
ఆర్ఐటి కాలేజీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, అలాగే మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామి రెడ్డి ఉన్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించామని మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రరెడ్డి అన్నారు. అలాగే అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా తెలిపారు. విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామన్నారు. వారు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఐటీ అధికారులు తమకు చెప్పినట్లు వెల్లడించారు. వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన వివరాలన్నీ కూడా ఐటీ అధికారుల ఎదురుగా నమోదు చేయించడం జరిగింది. వాళ్ళు పిలిచిన ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఇంకా కూడా అంటే వాళ్ళు డేట్స్ పెట్టారు, వాళ్ళు కూడా అధికారులు కదా, వాళ్ళు కూడా టైం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ముందు ఎవరెవరికి వేరియస్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ ప్రకారంగా వాళ్ళు కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు అడిగారు? ముందే అన్ని కూడా సౌకర్యంగా మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేయడం కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని ఈరోజు ఎవరికైతే సమన్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే నాకు వచ్చింది కాబట్టి నేను వచ్చాను ఈరోజు. సార్ మీకు కాలేజ్ గురించి దేని గురించి ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది? కాలేజ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేయమన్నారు, దాని ఫార్మాట్ ఇచ్చారు, ఫార్మాట్ ప్రకారం మేము ప్రొవైడ్ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో బేల మండలం గణేష్పూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జోగు రామన్న ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, పెన్షన్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ లాంటి వాటిని విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, భారతి, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బేల మండలం నుంచి అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం. ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేసేందుకు వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు తమ సేవలని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజునటువంటి 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జోగురామన్న గారు వారి వైఫల్యాలకు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలకు వ్యతిరేకంగా వారు ఎటువంటి అభివృద్ధి ఆదిలాబాద్ని చేయట్లేదు. మా వాళ్ళకి అర్హులైన పేదలకు పింఛన్లు రావట్లేదు, అర్హులైన పేదలకి రేషన్ కార్డులు రావట్లేదు, పిల్లలకి స్కాలర్షిప్లు రావట్లేదు, సబ్సిడీల మీద లోన్లు రావట్లేదు. అనేక సమస్యలు ఆదిలాబాద్లో అట్లనే ఉన్నాయి. రోడ్లు సరిగా లేవు, నాలాలు సరిగా లేవు, స్ట్రీట్ లైట్లు, వీధి దీపాలు సరిగా లేవు. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతో అట్టుమిడుకుతున్నటువంటి ఆదిలాబాద్ని రక్షించాలంటే భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేసినటువంటి ఈ అందరి కార్యకర్తలకు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఆదిలాబాదే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు బీజేపీని గెలిపించేంత వరకు మేమెందరం కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తామని, నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర సందర్భంగా వీరందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ రేపటి నుంచి మా బండి సంజయ్ అన్న పాదయాత్ర దాదాపు 10 రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. దానికి వేలాదిగా అనేక గ్రామాల నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పాదయాత్రకు కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి సేవాభవన్కి విచ్చేసినటువంటి బేలా మండలం నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు ఈరోజు ఈ యొక్క భవన్లో వచ్చి మేము కూడా భారతీయ జనతా పార్టీలో చేరతామని చెప్పేసి వచ్చి వారు మనందరి సమక్షంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై దాదాపుగా ఇక్కడ వేలాది మంది
యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫస్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిలర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్లో జరుగుతున్న పనులను సీఎం నిశితంగా పరిశీలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. ఒక పార్టీలో సీనియర్ నేతలందరూ బీజేపీలోకి రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బీజేపీ అని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంగా వచ్చిన గెలుపు కోసం కృషి చేసినందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అహింసాలో దోల్ నియోజకవర్గంలో గతంలో డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి పలుమార్లు పోటీ చేసిన రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభకు, అదేవిధంగా బండి సంజయ్ గారు తలపెట్టిన మహాసంగ్రామ యాత్ర 5వ విడత కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మీ అందరం కూడా ఇక్కడికి ఇందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మార్గమధ్యంలో మిత్రులు ఇక్కడ భూమయ్య గారు మరియు నిర్మల్ నియోజక కుకునూర్పల్లి దాని చుట్టుపక్కల ప్రజలు మండలం కావాలని 30 ఏళ్ల చిరకాల వాంఛ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 30 ఏళ్ల పోరాటం, 30 ఏళ్ల కళ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నెరవేరిందన్నారు. ఎండాకాలం వస్తే కుకునూరుపల్లి ప్రాంతంలో నీటి యుద్ధాలు జరిగేవని, ఏ పార్టీలు వచ్చినా ఎవరూ నీటి సమస్య తీర్చలేదని, కేవలం కేసీఆర్ వల్లే కుకునూరుపల్లిలో నీటి సమస్య దూరమైందన్నారు. అనంతరం కేసీఆర్ నగర్లో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్తో విద్యుత్ సమస్య రాకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. మిమ్మల్ని ఇళ్లలో తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. మనకు బీడ దినాలు పోయి 2 తారీఖు తర్వాత మంచి రోజులు వస్తాయి. 3 తారీఖు 4 తారీఖు మళ్ళా మంచి రోజు చూసి మా చైర్మన్ సార్ మీకు డేట్ చెప్తాడు. ఆ మంచి రోజు చూసుకొని అందరం కూడా గృహప్రవేశం చేసుకుందాం. ఇవాళ ఇస్తే మీకు ఏమైందంటే పోయి కొంచెం ఊడ్చుకునుడో తుడుచుకునుడో సాఫ్ సఫాయి చేసుకుంటారు కదా. ఈ 5-6 రోజుల్లో మీరు సాఫ్ చేసుకుంటే మీ అందరికీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 పైసా ఖర్చు లేకుండా, 1 చెమట చుక్క పడకుండా కుషాయిగూడలో నూతనంగా నిర్మించిన మోడల్ ధోబీ ఘాట్ ప్రారంభోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ధోబీ ఘాట్ ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ అయినా తాను లేకుండా ఎలా ప్రారంభిస్తారని శ్రీదేవి ప్రశ్నించారు. బీసీ మహిళా కార్పొరేటర్ను అయినా తనను ఎమ్మెల్యే పలుమార్లు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని శ్రీదేవి ఆరోపించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని కార్పొరేటర్ బొద్దు శ్రీదేవి హెచ్చరించారు. దానికి దీనికి పిచ్చి పిచ్చి మాటలు, నీ ప్రోటోకాల్ నన్ను మీదకెంచి నూకి పిచ్చుడు, నన్ను సంపిస్తావేమో కావచ్చు. 10,000 వాడేస్తే సంపేస్తారట కూడా. మరి 10,000 వాడేస్తే దమ్మాయి కూడా 60 పిల్లలు ఉన్నారట, 10,000 ఇస్తుంటే పోతే గుద్దేస్తారట నన్ను. అదే సంస్కారం అనుకునేదే లేదు. ఎంతవరకైనా ఇప్పటి వరకు 3 ఏళ్ల వరకు నేను ఓపిక పట్టిన, కానీ నేను ఓపిక పట్టను. ఎందుకంటే ఇవాళ ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవిడెన్స్ లేని చూపిస్తాయి. ఇవాళ ఎవిడెన్స్
టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, ఈ బురదంతా తానకెందుకని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతాయన్నారు ఆయన. రేవంత్ను పీసీసీ నుంచి దింపాలనే ఆలోచన ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇక తనను ఉన్నట్లుగా మాట్లాడడం అలవాటని అన్నారు. అసమ్మతి కాంగ్రెస్లో సహజమని, ఇది అన్ని పార్టీలో ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకు రేవంత్నే పీసీసీ చీఫ్గా కొనసాగాలని కోరారు. మరి శంషాబాద్ కు సంబంధించి ఒక మెట్రో ట్రైన్ 6,000 కోట్ల రూపాయలతో మరి ఒక మెట్రో ట్రైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేస్తున్నామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో ట్రైన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూటీ మెట్రో ట్రైన్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూనే. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పానగల్లు రిజర్వాయర్ వద్ద శిల్పారామం కళాభారతి సస్పెన్షన్ బ్రిడ్జి పనులు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ శిల్పారామం నుంచి కిషన్ రావు అలాగే కమిషనర్ రమణాచారితో కలిసి పర్యవేక్షించారు. త్వరగా భూసేకరణ పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదేవిధంగా వల్లభరావు చెరువు వద్ద మినీ నెక్లెస్ రోడ్డు ఏర్పాట్లను కూడా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపేట్ పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దేవకాలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలోనే ప్రభుత్వ వైద్య రంగం బలోపేతమైందని, పేదలకు నాణ్యమైన విద్యా సేవలు, వైద్య సేవలు అందుతుందని మరోసారి నిరూపితమైందని అన్నారు. ఇక రాష్ట్రంలో పిహెచ్సి స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ రంగం దేశానికి ఆదర్శనీయంగా మారిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిన్న తుప్రాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్ అలాగే అధికార ప్రతినిధి వర్కల యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కంప్యూటర్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలంటూ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సాఫ్ట్ లైన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. టాలెంట్ టెస్ట్ నిర్వహించిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సభ్యులను అభినందించారు ఆయన. విద్యార్థులకు నేటి కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నిర్వాహకులు పాల్గొన్నారు. దాంతో పాటు మీకు అవసరం ఉంటే ఆయన చెప్తున్న శిక్షణలో ఆయన 500 తక్కువ చేస్తున్నాడు, ఇంకొక 500 తక్కువ చేపించి 1000 రూపాయలు కాబట్టి మీరందరూ కూడా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువు పిల్లలే ఉన్నట్టు అవునా? కాబట్టి మనకి ఇప్పుడే ఒక గోల్ ఉండాలి. మనం ఏం చదువుకోవాలి, ఏం కావాలనేది మనకు గోల్ ఉండాలి. డాక్టరా, ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేకపోతే బిజినెస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపురం మండలం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాల్వాయి శ్రవంతి తెలిపారు.
ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో పాల్వాయి శ్రవంతి పాల్గొన్నారు. వెనుకబడిన మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు పై చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు విద్యార్థులు హైదరాబాద్లో చదువుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలని వెంటనే చౌటుప్పల్లో స్థాపన చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ లాంటి ఒక పెద్ద మున్సిపాలిటీలో, పెద్ద మండలంలో, హైవే మీద ఉన్న మండలంలో డిగ్రీ కాలేజ్కి నోచుకోలేదంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాన్లోని క్రీడా మైదానంలో ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 6వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. 6వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇక ఈ పోటీల్లో 7 సొసైటీలకు సంబంధించి 3500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఐటీడీఏ పీఓ గౌతమ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. 6th ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత అధికారులు హైదరాబాద్ నుండి సెక్రటరీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్కి ఐటీడీఏ భద్రాచలం వారు ప్రాతినిధ్యం వహించి చక్కని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా క్రీడల ద్వారా స్నేహ సంబంధాలు, అదేవిధంగా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం అవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 7 సొసైటీలు ఇక్కడికి రావడం జరిగింది. 7 సొసైటీల్లో మరి వివిధ ఆలోచనలు ఉన్నటువంటి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 2 విభాగాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన పోలీసు అధికారులకు తెలంగాణ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నగదు పురస్కారాలను అందించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో సిఐడి విభాగం డీజీ గోవింద్ సింగ్, అడిషనల్ డీఐజీలు జితేందర్, శివధర్ రెడ్డి, అలాగే అభిలాష బిస్త్, విజయ్ కుమార్, నాగిరెడ్డి పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు కూడా డీజీపీ మహేందర్ రెడ్డి అందజేసి అభినందించారు. ఇవి ఎప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.